సత్యదేవుని నమూనా ఆలయాల్లో మహానివేదన అంశం వివాదాలకు దారితీస్తోంది. ఆలయ వైదిక కమిటీ కానీ, ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులు కానీ స్వామి కైంకర్యాలు ప్రధానాంశమైన నివేదనను గాలి కొదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశం ధార్మిక సంఘాలకు, భక్తులకు విస్మయాన్ని కలిగిస్తోంది. సత్యదేవుని దేవస్థానంలో వందల సంఖ్యలో అర్చకులున్నా స్వామికి నివేదన పెట్టే అర్చకులు కరువవడం దేవుని సేవపై వీరికున్న అంకిత భావాన్ని స్పష్టం చేస్తుంది. ఇక మహానివేదన నిర్లక్ష్యం అంశంపై ధార్మిక సంఘాల నేతలతో మా కరెస్పాండెంట్ ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. అన్నవరం దేవస్థానంలో దేవతామూర్తులకు చేసే నివేదన అంశం మరోమారు చర్చగా మారింది. మహానివేదన అనేది మధ్యాహ్నం పూట జరగాలని ఖచ్చితంగా హిందూ వర్గాలు అయితే ఆరోపిస్తున్నాయి. అసలు ఈ నమూనా ఆలయం వద్ద ఇన్ని కోట్ల ఆదాయం వచ్చే సత్యదేవునికి నెలకు కోట్ల రూపాయలు అయితే ఆదాయం వస్తుంది. ఈ కోట్ల రూపాయల ఆదాయాన్ని చూస్తున్నారు తప్ప సత్యదేవునికి చేసే కైంకర్యాల విషయంలో ఆ అర్చకులు కానీ దేవస్థానం అధికారులు కానీ పట్టించుకోవట్లేదు అనేది ఒక కంప్లైంట్గా ఉంది. దీనిపై మాట్లాడడానికి మనతో బీజేపీ సీనియర్ నేత మాలకొండ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి. అన్నవరం దేవస్థానం సంబంధించి రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి కలిగినటువంటి టెంపుల్ అది. రాష్ట్రంలోనే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అన్నవరం సత్యదేవాయ నమః సత్యదేవుని యొక్క వ్రతం చేసుకోవడంలో కానీ స్వామివారి దర్శనం కానీ ఒక ప్రయారిటీ ఇచ్చేటటువంటి, ఎందుకంటే విశ్వాసం కలిగినటువంటి హిందువులందరూ కూడా వస్తుంటారు. కానీ ఆ యొక్క టెంపుల్ దర్శనమే కాకోకుండా ఆ అన్నవరం ఆనుకొని వెళ్తున్నటువంటి హైవేలో ఎవరైతే భక్తులు వెళ్తారో వారందరూ కూడా వెళుతున్నప్పుడు దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళేటప్పుడు ఒకవైపు, వచ్చేటప్పుడు ఒకవైపు అక్కడ ఉత్సవ విగ్రహాలు లేకపోతే ప్రతిష్ట చేసినటువంటి దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. ఎక్కడ ఏ టెంపుల్ నిర్మాణం చేసినా ఉత్సవ విగ్రహాలు పెట్టినా లేకపోతే మన యొక్క ధార్మిక కార్యక్రమాలు జరిపేటటువంటి ఒక కార్యక్రమం ప్రారంభమైన తర్వాత దేవుడికి కార్యాలు నిర్వహించడంలో కానీ లేక మధ్యాహ్నం ఏదైతే ప్రసాదం పెట్టేటటువంటి విషయం కానీ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే భక్తుల యొక్క దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ మనం చూస్తున్నటువంటి సమాచారంలో అన్నవరం సంబంధించినటువంటి రెండు వైపులా ఉండేటటువంటి ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలు కానివ్వండి, ఉత్సవ విగ్రహాలు కానివ్వండి, మధ్యాహ్నం పూట నైవేద్యం పెట్టట్లేదు. దాని కారణంగా అటువైపు వెళ్తున్నటువంటి భక్తులు కానీ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాటర్స్ వాళ్ళు కానీ ఏదో వాళ్ళు తయారు చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకెళ్ళి పెట్టి ఆ స్వామివారికి దండం పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పి ఇవాళ కొంత మీడియాలో సమాచారం ఉంది. కొంతమంది భక్తులు కూడా సమాచారం చెప్పడం జరిగింది. ఏ ఆలయాన్నైనా సరే నిర్మాణం చేసినప్పుడు అనేక ప్రక్రియలకి మనం శ్రీకారం చుడతాం. దాన్ని బలి అంటారు. బలి అనగా ఏదైతే మహానైవేద్యం ఉందో మడిగా తయారు చేసినవి భగవంతుడికి నివేదన చేసి అక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది. బలి ఇవ్వడం అనగా ఏదైతే మహానైవేద్యం ఉందో సమర్పించడం, ప్రకృతికి సమర్పించడం. ప్రకృతి దైవ స్వరూపం. ఏ నమూనా ఆధారంగా దేవతను కొలిచినప్పటికీ కూడా మరి ఈ ప్రక్రియలు అయిన తర్వాత ప్రాతకాలం నుంచి మరి నైవేద్యాలు కానీ ఈ ఉపచర్యలు కానీ అన్నీ పూర్తయిన పిదప చివరికి మధ్యాహ్నం వేళ తప్పనిసరిగా నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే అక్కడ ఈ శక్తి సఫలీకృతం అవుతుంది. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వనదుర్గ కానీ కనకదుర్గ దేవాలయాల్లో కానీ మధ్యాహ్న నివేదన అనేది ఖచ్చితంగా చేసి తీరుతారు. అలాగే ఈ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన నమూనా ఆలయాలు, విగ్రహ ప్రతిష్ఠ చేసిన ఈ నమూనా ఆలయాల్లో కూడా ఖచ్చితంగా మహానివేదన అనేది చేసి తీరాలని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్తున్నమాట. ఇది సృష్టికి అలాగే అక్కడున్న మంచి వాతావరణానికి, మంచి ప్రజలకు మంచి చేసే విధంగా ఈ మహానివేదన ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నమాట. మెగా9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, అన్నవరం నుంచి.